హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఆడకోతి అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్ష జాతులు తెచ్చి రాజభవనం వెనుక చక్కటి ఉద్యానవనం పెంచాడు. అందమైన ఆ ఉద్యానవనంలో అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకొని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది. కొలనులో దిగుతూ తాను ధరించిన నగలన్నీ దాసీ దాని చేతికి ఇచ్చింది. వాటిలో ఒక ముఖ్యమైన రత్నాలహారం కూడా ఉన్నది. అది ఎంతో అమూల్యమైనది. రాణి ఇచ్చిన నగలన్నిటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకి దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గెంతులో మళ్లీ చెట్టెక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవడం దాసీది చూస్తూ ఉంది. కాని ఏం చేయాలో తోచలేదు. ఇంతలో రాణి కొలను నుంచి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగల్లో తన రత్నాలహారం కనబడకపోయేసరికి దాసీ దాన్ని అడిగింది. ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ ఎక్కడే పెట్టాను అన్నది దాసి. రాణి కోపగిస్తుందేమో అన్న భయంతో రాణి వెళ్లి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే సైన్యాధిపతిని పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాలహారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగానికి తెలోదకాలేనని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళ్తున్నట్లుగా వందల కొలది సైనికులతో బయలుదేరాడు. పట్నం అంతా గాలించేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో తెలియదు. కాని దొంగతనం చేసిన వాడు తప్పక బేదవాడై ఉంటాడని, బేదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చింకి గుడ్డలో అని కోటకు లాక్కు వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు. రత్నాలహారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించాడు రాజుగారు. దొంగలించలేదంటే ఎవరూ నమ్మరని, ఆ నిమిషానే ఉరి తీయిస్తారని భయపడి ఆ బేదవాడు రత్నాలహారం కోశాధికారికి ఇచ్చానండి అన్నాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కాబట్టి తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్యుల వారికి ఇచ్చానండి అన్నాడు. ఆస్థాన జ్యోతిష్యుణ్ణి కాళ్ళు చేతులు గట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్లే మళ్లీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్యుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు. ఇలా విచారణ జరుగుతూ పోయేసరికి చాలా పొద్దుపోయింది. అందువల్ల మిగిలిన వ్యవహారం అంతా రేపు చూసుకుందాం, నేరస్తులను మాత్రం ఖైదులో వేయండి అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి మంత్రికి నిద్రపట్టలేదు. రత్నాలహారం పోవడం, ఆ దొంగతనం ఎవడో బేదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదకు రావడం అంత చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గడి తలుపు దగ్గరికి వెళ్లి చెవి ఒగ్గి వినసాగాడు. జైలు గది లోపల నుంచి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపు దగ్గర చెవి ఉంచి వింటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బేదవాడి గొంతుక ఇలా అంది. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాలహారం గురించి నాకు తెలియదు. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్యులు వారు, నన్ను క్షమించాలి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు కదా, నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిషమా నా శ్రాద్ధమా? ఇలాంటి దొంగతనాలు జ్యోతిష్యానికి అందేవి కాదు. అందుకే మంత్రి కొడుక్కి ఉచ్చు వేశాను అన్నాడు. ఇలా అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి రాజు వద్దకు పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు. మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన మంత్రికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాలహారం ఎవరో దొంగిలించినట్లు తెల్లవార్లు రాజుకి ఇదే ఆలోచన. తెల్లవారింది. రాజు దాసీ దాన్ని బయటికి పిలిపించాడు. నిజం చెప్తావా లేకపోతే నిన్ను ముక్కలుగా నరికించి కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు. దాసీ హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని, కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానం ఉంది అని చెప్పింది.
ఆ ఆడకోతి మీద ఎందుకు నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనా అన్నాడు రాజు గుడ్లెర చేస్తూ. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలంలో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్టు అభినయించింది. అమ్మగారిలానే కనబడినట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను. రాజుగారికి దాసీదాని మాటలు వినేసరికి అరికాలి మంట నెత్తికెక్కినట్టయింది. దాన్ని నిలువున నరికేద్దామనుకున్నాడు. కాని రత్నాలహారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాలహారం ఆ ఆడకోతే దొంగిలించిందంటావా? బానే ఉంది. ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసుకోవడం ఎలా అని అడిగాడు రాజు. అదేమంత కష్టం కాదు ప్రభు అని మెల్లిమెల్లిగా అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది ఆ దాసిది. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉక్రుడే. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు రత్నాలహారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసీది. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాలహారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగకోతిని తీసుకువస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది దాసి. దాసి మాటల్లోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగకోతితోనూ అది పోల్చుతున్నదని గ్రహించాడు. కాని ఎలా అయినా ముందు ఆ రత్నాలహారం రాబట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దాన్ని అలంకరించారు. ఆ మగకోతి వెనక రాజు, మంత్రి మొదలైన వారు అందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు. రావి చెట్టు మీద నివసిస్తున్న కోతి ఇదంతా చూసింది. ఒక్క గెంతులో పక్కన ఉన్న చెట్టు త్వరలో చొరపడి అక్కడ దాచి ఉంచిన రత్నాలహారం బయటికి తీసి మెడలో వేసుకుంది. తరువాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది. రాజభటులు ఆడకోతిని పట్టుకొని దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. అది కీచుమంటూ తిరిగి చెట్టు మీదకు పారిపోయింది. రత్నాలహారం రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు దాసీదాని తెలివిని మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.